ఆపరేషన్ సింధూర్ తర్వాత పాకిస్తాన్ పరిస్థితి మరింత దిగజారుతోంది. వరుసగా పాకిస్తాన్ కు స్థానిక వ్యాపారుల నిరసనల సెగ మరింత ఎక్కువైంది. పాక్ ఆక్రమిత కాశ్మీర్లోని గిల్గిట్ బాల్టిస్తాన్లోని స్థానిక వ్యాపారులు సర్కార్పై తిరగబడుతున్నారు. తమ స్వప్రయోజనాలను పాక్ సర్కార్ పణంగా పెడుతుందని ఆందోళన బాటపట్టారు. వీరికి స్థానిక రాజకీయ పార్టీల మద్దతు తోడవడంతో ఉద్యమం మరింత ఉధృతమవుతోంది. ఇక గుల్మార్గ్ నగర్ లో వేలాది మంది వ్యాపారులు స్థానికులు రోడ్లపై నిరసన దిగారు. జాతీయ రహదారిని 3 రోజులుగా దిగ్బంధించారు. దీంతో పాక్ చైనా మధ్య భారీ సరకు రవాణా వాహనాల రాకపోకలు స్తంభించాయి. ఆందోళన కార్యక్రమాల్లో అధికార పీఎంఎల్ పార్టీకి చెందిన నేతలు సైతం పాల్గొన్నారు. ఈ అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్, పాకిస్తాన్ లో ఉంటే చిరు వ్యాపారం నుంచి కూడా నిరసన తెగలైతే తగ్గుతాయని చెప్పొచ్చు. పాక్ ఆక్రమిత ప్రాంతంలో ఉన్నటువంటి గిల్గిట్ అదేవిధంగా బాల్టిస్తాన్ లో ఉన్నటువంటి వ్యాపారులు మాత్రం తమ స్వప్రయోజనాల నుంచి కూడా ఇటు పాక్ ప్రభుత్వాన్ని పణంగా పెడుతున్నట్టు కూడా వీరైతే ఆందోళన కార్యక్రమం చేపట్టారు. ఈ నేపథ్యంలో ఇక్కడ ఉన్నటువంటి ఇటు పాకిస్తాన్ నుంచి చైనాకు వెళ్లేటువంటి రహదారి నడుపుతాం పూర్తిగా దిగ్బంధం చేసినట్టు పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి వ్యాపారులకు నష్టం కలుగుతుంది. ఎగుమతులు దిగుమతులు చేసేటువంటి వేళ కూడా వీరికైతే ఆర్థికంగా ఇబ్బందులు ఎదురవడం, అదేవిధంగా ఎక్కువ సరుకును కూడా పంపిస్తున్నారంటూ కూడా వీరిపై కూడా మండిపడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ కార్యక్రమంలో కూడా వేలాది మంది కూడా వ్యాపారులు అదేవిధంగా స్థానికుల నుంచి కూడా పెద్ద ఎత్తున కూడా నిరసన తెగలైతే తగ్గుతాయని చెప్పొచ్చు. ఇటు చైనా ఇటు పాకిస్తాన్ మధ్య ఏదైతే ఉందో కూడా వాణిజ్య పరంగా ఎంతో మైలురాయిగా ఉన్నటువంటి కారాకోరం నుంచి జాతీయ రహదారి మాత్రం గత 3 రోజుల నుంచి కూడా దిగ్బంధం చేస్తున్నారని చెప్పొచ్చు. ఇది కూడా కాస్త ఏదో కూడా నిరసన సెగలు మాత్రం ఎక్కువ కూడా చేసే అవకాశం కనిపిస్తుంది. ఎక్కువ సంఖ్యలో కూడా ఇంకా వ్యాపారస్తులు కూడా పెద్ద సంఖ్యలో కూడా రోడ్లపైకి రావడం, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి హైవేలను దిగ్బంధం చేయడం, అక్కడ నుంచి సరుకులు కూడా రవాణా మాత్రం పూర్తిగా నిలిచిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. ఇందులో ప్రధానంగా చూసుకుంటే మాత్రం ఇక్కడ ఫెడరల్ బోర్డ్ ఆఫ్ రెవెన్యూ నిర్ణయాలు ఇందులో లోపభూయిష్టంగా ఉన్నాయని చెప్పి ఇక్కడ చైనాకు సంబంధించినటువంటి వారికి లబ్ధి చేకూర్చే విధంగా అయితే ఉన్నటువంటి కొన్ని ఆర్థిక విధానాలు కూడా అవలంబిస్తున్నట్టు కూడా ఇక్కడ ఎగుమతులు దిగుమతులు సంబంధించినటువంటి అన్ని కూడా ప్రభుత్వ వ్యతిరేక నినాదాలుగా వీరైతే చేస్తారని చెప్పొచ్చు. అదేవిధంగా చైనా దోపిడీ విధానాలు పాకిస్తాన్ అయితే ఆర్థికంగా హత్య చేస్తున్నట్టు కూడా వీరైతే ఒక ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో గత కొద్ది నుంచి కూడా ఇటు పాకిస్తాన్ కూడా వరుసగా దెబ్బలు పడుతుందని చెప్పొచ్చు. ఇటీవలే భారత్ తో జరిగినటువంటి ఆపరేషన్ సింధూర్ తో ఇటు ఆర్మీ చిన్నాభిన్నం కావడం, అదేవిధంగా ఇటువంటి కరాచీ ఎయిర్పోర్ట్ తో మిగతా సంబంధించినటువంటి వాణిజ్య పరంగా అయితే పూర్తిగా దెబ్బతింది. మరోవైపు అక్కడ ఉన్నటువంటి బలూచిస్తాన్ కూడా స్వతంత్ర పోరాట ఉద్యమంలో భాగంగా అక్కడ ప్రభుత్వంపై కూడా దాడులు అయితే చేస్తుంది. మరోవైపు ఆర్థికంగా ఇటువంటి భారత్ నుంచి మాత్రం పూర్తిగా ఎగుమతులు దిగుమతులు అయితే పూర్తిగా తగ్గిపోవడం, ఈ నేపథ్యంలో ఇటు చైనా నుంచి పాకిస్తాన్ కు మధ్య మాత్రం వాణిజ్యం అయితే కొనసాగుతుంది. ఈ క్రమంలో కొన్ని లోపభూయిష్టమైనటువంటి నిర్ణయాలు తీసుకోవడం వల్ల ఇక్కడ వ్యాపారస్తులకైతే నష్టం జరుగుతుంది. అదేవిధంగా ఎగుమతులు దిగుమతుల్లో కొన్ని కాస్త భేదాభిప్రాయాలు కూడా వస్తున్న నేపథ్యంలో కూడా ఇక్కడ ప్రభుత్వంపై కూడా వీరైతే వ్యాపారస్తులు మాత్రం అదేవిధంగా స్థానికులు మాత్రం తీవ్ర ఆందోళన చేస్తున్నారు. అది కాస్త 4వ రోజుకైతే చేరుకుంది. ఈ క్రమంలో 3 రోజుల నుంచి కూడా హైవేలపై కూడా దిగ్బంధం అయితే చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి కొన్ని ఉన్నటువంటి ప్రాంతాలకు సంబంధించినటువంటి నేతలు కూడా పార్టీలకు సంబంధించిన నేతలు కూడా వారికైతే మద్దతు తెలుపుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. రైట్, థాంక్యూ.